అందరికీ నమస్కారం. రేపు మే 15వ తారీఖు నుంచి సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఆ వివరాలు ఏంటో ఒకసారి మనం చూద్దాము. అసలు ఈ పుష్కరాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి? బృహస్పతి 12 రాశుల్లో ఒక్కో రాశిలోకి అడుగు పెడుతున్నప్పుడు ఒక్కో నది పుష్కరం జరుగుతుంది. ఈ సరస్వతీ నది పుష్కరాలు బృహస్పతి మిథున రాశిలోకి అడుగు పెడుతున్నప్పుడు ఈ సరస్వతీ నది పుష్కరాలు జరుగుతాయి. ఈ సరస్వతీ నది అసలు ఈ పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి చూద్దాము. మన తెలంగాణలో కరీంనగర్ జిల్లా నుంచి 125 కిలోమీటర్ల దూరంలో కాళేశ్వరం అనే ఊరిలో ఇక్కడ సరస్వతీ దేవి పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ సరస్వతీ నది అసలు ఎక్కడ ఉద్భవించింది అంటే గోదావరి నది, ప్రాణహిత నది ఈ రెండూ కూడా ఒక చోట సంగమం అయ్యే చోట కింద అంతర్లీనంగా సరస్వతీ నది ఉద్భవించిందట. ఎంత అద్భుతం అండి! దాన్నే అంతర్వాహిని అని కూడా అంటున్నారు. ఈ సరస్వతీ దేవి పుష్కరాలు మహాకాళేశ్వరం ఏరియాలో జరుగుతున్నాయి, మన తెలంగాణ ప్రాంతంలో. ఇక్కడ ఇంకో అద్భుతం ఉంది. ఇక్కడ ఒక గుడి ఉంది, అది శివుని గుడి. ఆ శివుని గుడినే మనం కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం అని అంటారు. ఈ గుడి యొక్క అద్భుతం ఏంటంటే ఇక్కడ 2 లింగాలు ఉంటాయి, శివలింగం, యమలింగం. అంటే పురాణ కాలంలో యముడు శివుని గురించి ప్రార్థించాడట ఈ ఏరియాలో. స్వామి, జనాల పాపాలు బాగా ఎక్కువైపోతున్నాయి, దానికి ముక్తిని ప్రసాదించే, పాపాలు తొలగించే ఒక అద్భుతం చూపించు అంటే, ఎవరైతే ఈ సరస్వతి ఈ అంతర్లీనంగా ఉన్న ఇక్కడ త్రివేణి సంగమం అంటారు, అంటే గోదావరి, ప్రాణహిత, సరస్వతి ఈ 3 కలిసిన చోట ఎవరైతే పుణ్యస్నానం చేస్తారో వాళ్ళకి పాపాలు తొలగి ముక్తి ప్రసాదిస్తానని శివుడు చెప్పాడట. అందుకే అక్కడ యమలింగం, శివలింగం. యముడు పాపాలు తొలగిస్తున్నాడు, శివుడు ముక్తిని ప్రసాదిస్తున్నాడని నమ్మకం. అయితే ఈ దర్శనం చాలా గొప్పది. ఈ మన ముక్తేశ్వర ఆలయం కాకుండా, మన తెలంగాణ కాకుండా ఇంకా ఏ చోట్ల ఈ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి అంటే ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ దగ్గర, ఉత్తరప్రదేశ్లోని గంగా, యమున, సరస్వతి నదుల సంగమం స్థానంగా మనం ఎప్పుడు పిలుచుకునే ప్రయాగ్రాజ్, గుజరాత్లోని సోమనాథ్, రాజస్థాన్లోని పుష్కర్, ఈ అన్ని చోట్ల కానీ దక్షిణ భారతదేశంలో, సౌత్ ఇండియాలో మాత్రం మన కాళేశ్వరంలోని ఈ పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ నెల 15 నుంచి మొదలుపెట్టి 12 రోజులు ఈ పుష్కరాలు జరుగుతున్నాయి. మన తెలంగాణ ప్రభుత్వం వారు దీనికోసం ఒక ప్రత్యేక యాప్ విడుదల చేశారు. దాన్ని సరస్వతీ పుష్కరాలు 2025 అనేది ఆ యాప్. అది కనుక ఇన్స్టాల్ చేసుకుంటే దాని వివరాలు అన్నీ కూడా మనకు అందులో అందుబాటులో ఉంటాయి. చుట్టూరా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సరస్వతి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరిస్తున్నారు. అలాగే హెలికాప్టర్ రైడ్స్ అవన్నీ కూడా పెడతారని చెప్తున్నారు. సో ఒక విన్నపం ఏంటంటే, అందరూ వెళ్ళి పునీతులు అవ్వడానికి సిద్ధంగా ఉండొచ్చు, కానీ చాలామందిలో ఒక అపోహ ఉంది, మొదటి రోజు మొదటి ఘడియలో చేస్తేనే ఆ పుణ్యం వస్తుందని. అలాంటి అపోహలు దయచేసి మనసులో పెట్టుకోవద్దు. దేవుడు మనకి అన్ని నదులు ఇచ్చాడు, మన పాపాలు తొలగించుకోవచ్చు. పాపాలు తొలగించుకోవడం అంటే ఒకసారి మునిగి మనం వెళ్ళాము అంటే మన బుద్ధి, మన శక్తి ఎలా ఉండాలంటే ఇంకే పాపం చేయడానికి కూడా అడ్డుపడుతూ ఉండాలి. అట్లాంటిది ఈ 12 రోజుల్లో ఇంకొంచెం ఆ శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి 12 రోజులు ఇచ్చినప్పుడు మనకి కుదిరినప్పుడు ఒక రోజు వెళ్తే సరిపోతుంది. అలాగే ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళి ఆ సరస్వతీదేవి యొక్క కృప, ఆ అంతర్వాహినిలో మునిగి ఆ జ్ఞానాన్ని, శక్తిని పొందాలని కోరుకుంటున్నాము. నమస్కారం.